దయచేసి పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకొని మనము ఈరోజు వాక్యదానంలోకి వెళ్దాం. దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుచున్నది. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహానుకి దేవుడు దర్శనమిస్తూ దీన్ని త్రిదూత వర్తమానం చెప్పి అంటారు. గతంలో మనం చెప్పుకున్నాము. ప్రకటన 12వ అధ్యాయము 6వ వచనం నుంచి 12వ వచనం వరకు ముగ్గురు దూతలు మాట్లాడతారు. ఈ ముగ్గురు దూతలు మాట్లాడిన వర్తమానాన్ని త్రిదూత వర్తమానం అంటారు. ఇది చాలా ప్రాముఖ్యమైన వర్తమానంగా, చివరి దినాలకు, కడవరి దినాలకు చాలా ప్రాముఖ్యమైన వర్తమానంగా ఇది మనకు అందించబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మొదటి దూత వర్తమానము చెప్పి వెళ్ళిన తర్వాత రెండవ దూత వచ్చాడు. రెండవ దూత తర్వాత మూడవ దూత చెప్పాడు. చివరిలో ఏమంటాడంటే 12వ వచనంలో దేవుని ఆజ్ఞలను గైకొనుచు, దేవుని ఆజ్ఞలను గూర్చి యేసును గూర్చిన విశ్వాసము గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును అని రాయబడి ఉంది. ఇక్కడ మీరు గమనించండి, ఓర్పు అంటే ఎప్పుడు ఓర్పు ఉండాలి అండి? మనిషికి ఓర్పు ఎప్పుడు ఉండాలి? ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఓర్పు ఉండాలి, అంతే కదా? ఇవేమి లేకుండా ఓర్పు ఎందుకు ఉంటుందండి? ఇంకా ఓర్పులో ఎట్ట కనపడిద్ది? కష్టం వస్తే కష్టంలో ఓర్చుకోవటం, బాధ వస్తే బాధలో ఓర్చుకోవటం, ఏమన్నా సమస్య వస్తే సమస్యలో ఓర్చుకోవటం, ఇది ఓర్చుకోవటం అంటే. ఇక్కడ పరిశుద్ధులంట దేవుని గూర్చిన ఆజ్ఞలను దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడను. అంటే పరిశుద్ధులకి ఓర్పు ఉండాలని చెప్పని రాయబడుతుంది ఇక్కడ. ఏంటి ఓర్పు అని చూస్తే, ఎందుకు వీళ్ళు ఓర్చుకోవాలి? దేని నుండి ఓర్చుకోవాలి? వీళ్ళకి వచ్చిన కష్టం ఏంటి? వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? దేవునికి వచ్చినటువంటి ఆజ్ఞలు, యేసుకు వచ్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధులకి ఏ కష్టం వచ్చింది, ఏ బాధ వచ్చింది, ఎందుకు వీళ్ళు ఓర్చుకోవాలని చూస్తే అదే ప్రకటన 12వ అధ్యాయము 17వ వచనం కూడా చదువుదాం. అదే ప్రకటన. మరియు ఒక గొప్ప స్వరము, అమ్మా, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనము. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఇక్కడ బాగా గమనించాలి. 14:12లో ఏం చదువుకున్నాము? దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడను. వాళ్ళు ఏ విషయంలో ఓర్చుకోవాలి అంటే, ఎందుకు వాళ్ళకి ఓర్పు కావాల్సి వచ్చిందంటే, ఎవరు వారిని బాధ పెడుతున్నారంటే, ఇప్పుడు 12వ అధ్యాయము 17వ వచనం చూస్తున్నాం మనం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఇక్కడ దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చున్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారిని మరి యుద్ధం చేయాలని చెప్పని ఎవరు బయలుదేరారు? ఘట సర్పం బయలుదేరిందంట. ఘట సర్పం
ఈ వాక్యం అర్థమవుతుందా మీకు? ఘట సర్పము, అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం అంటే కోపం కంటే ఎక్కువ. ఆగ్రహం అంటే కోపాన్ని మించిందనమాట. ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్న ఆమె సంతానం. ఆమె అంటే స్త్రీ అంటే సంఘం అంటే సంఘపెట్టలేని వారిని సంతానంలో శేషించిన వారితో యుద్ధం చేయుటకై బయలువెడను. ఇక్కడ ఆ ఘట సర్పం అంటే సాతాను బైబిల్ సెలవిస్తూ ఉంది. అదే 12వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఘట సర్పం ఎవరు తెలిసింది మనకి? కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. చూసారా? ఎవరు ఘట సర్పం అంటే? సాతాననియు అపవాది అనియు పేరు గల. సాతానే ఘట సర్పం అంటే. ఇప్పుడు సాతాను ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకుంటున్నారో, ఎవరైతే యేసుని గురించి సాక్ష్యం చెప్తున్నారో వారిపైన యుద్ధం చేయటానికి వచ్చాడని చెప్పని బైబిల్ సెలవిస్తూ ఉంది. గమనిస్తున్నారు మీరు? దేవుని సాతాను ఎవరిపైన కోపం అంటే అందరిపైన కాదు. ఆలోచన చేయాలి. క్రైస్తవులైన వారిపైన కాదు, పేరు పెట్టుకున్న వారిపైన కాదు. ఎవరైతే దేవుని, ఇప్పుడు గమనించండి, సాతానుకి విరోధం ఎవరిపైన? ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకొంటారో, ఎవరైతే యేసుని గురించి సాక్ష్యం ఇస్తారో వారిపైన సాతానికి విరోధం. పోనీ ఇప్పుడు యేసు ప్రభువు మనకేం చెప్పాడో మనం చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. నేను తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల ఆయన ప్రేమయందు నిలిచి ఉందరు. చూసారా ఏమన్నాడు? నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము. యేసు ప్రభు వారు తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమలో నిలిచి ఉన్నాడు. అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారు తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమలో నిలిచి ఉన్నాడు. మీరును, ప్రభు చెప్తున్నాడు, ఆ ప్రకారంగా మీరును నా ఆజ్ఞను గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. ఇప్పుడు దేవుని ప్రేమలో నువ్వు నేను నిలిచి ఉండాలంటే ఏం చేయాలమ్మా? ఆజ్ఞలు గైకొనాలి. బైబిల్ చెప్తున్న మాటలే నేను మరలా చెప్పాను. బైబిల్లో కాకుండా ఏమైనా నేను మాట్లాడితే నన్ను మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఇక బైబిల్ చెప్పినా మేము వినమంటే, బైబిల్తో మా పని లేదంటే ఇంకా నేను కాదు కదా, ఇంకా ప్రభు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి? ప్రభు అయినా ఏం చేస్తాడు? ఇంక దానికి ఎవరు ఏం చేయలేం. గమనించండి, ఇక్కడ నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలంటే కొంచెం పెట్టి ఇక్కడేమన్నాడు? నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. చూసారా? ఇప్పుడు దేవుని ప్రేమలో మనం ఉండాలి అంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలు గైకొనాలి. రెండవ మాట చూద్దాం. ఇప్పుడేమన్నాడు? సాతాను ఎవరిపైన ద్వేషం పెట్టుకున్నాడు? మీరు వినాలి, చక్కగా వినాలి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడగండి. అర్థం కాని కాడికి నేను మాట్లాడటం వ్యర్థం, ఈ వాక్య సందేశం వ్యర్థం. కనుక ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైతే సాతాను ఏం చేస్తున్నాడు? అందుచేత ప్రకటన 12:17లో అందుచేత ఆ ఘట సర్పము
ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధం చేయుటకై బయలువెడలి సముద్ర తీరము నిలిచెను. ఇక్కడ ఎవరి మీద సాతాను ఆగ్రహం తెచ్చుకున్నాడంటే దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చే వారి మీద. అయితే ప్రభు ఏం చెప్తున్నాడు? నేను నా తండ్రి ఆజ్ఞలు, యోహాను 15:10, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచిందురు. ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమ పొందాలి అంటే ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలు గైకొనాలి అని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు. ఎవరెవరి మీద కోపం సాతానికి? దేవుని ఆజ్ఞలు గైకొనొచ్చు. రెండవది యేసుని గురించిన విశ్వాసం, ఆయన పైన విశ్వాసం ఉంచేవారిని. ప్రభు ఏం చెప్పాడు మాట చూద్దాం. ఆ యోహాను సువార్తలోనే 14వ అధ్యాయము 1వ వచనం. యేసు ప్రభు ఏం చెప్పాడో చూద్దాం శిష్యులకి. 14:1, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఇది దేవుడు ఏం కోరుతున్నాడు? ఆయన పైన విశ్వాసం ఉంచాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఈ రెండు దేవుడు చెప్పిన మాటలే, యేసు ప్రభువారు వాక్యం ద్వారా చెప్పిన మాటలే. ఇది ఎవరో ఒక భక్తుడో ఒక ప్రవక్తో లేకపోతే ఇంకెవరో నాలాంటి సేవకులో చెప్పిన మాటలు కాదు ఇవి. దేవుడు ఏం చెప్తున్నాడు? మొదటిదేమో దేవుని ఆజ్ఞలు గైకొనమంటున్నాడు. రెండవది యేసుని గురించి విశ్వాసం ఉంచమంటున్నాడు. అయితే సాతాను ఎవరిపైన కోపం? ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకొంటారో, ఎవరైతే యేసుని గురించి విశ్వాసం కలిగి ఉంటారో వారిపైనే అపవాది ఆగ్రహం తెచ్చుకున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచి 40 రోజులు భూమిపైన శిష్యులు కనబడుతూ అనేక కార్యాలు చేసి ఆయన తిరిగి పరలోకం వెళ్ళే ముందుగా ఒక ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు శిష్యులకి. అదేంటో చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19 వచనాలు. 19:20. కాబట్టి ఆ శిష్యులకు చెప్తున్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటిని గైకొని వాళ్ళని వారికి బోధించుడి. చాలమ్మ. ప్రభు ఏం చెప్తున్నాడు? నేను మీకు ఏ ఏ సంగతులు బోధించానో మీరు వాటిని గైకొనమని సర్వలోకానికి చెప్పాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి నేను మీకు ఏమైతే చెప్పానో మీరు అది వాళ్ళకి చెప్పాలి. ఆనాడు శిష్యులకు చెప్పాడు. ఆ శిష్యుల కోవలో నాలాంటి సేవకులు ఉన్నారు ఈ రోజున. మేమేం చెప్పాలంటే యేసు ప్రభు ఏమైతే చెప్పాడో అది చెప్పాలి. ప్రభు ఏం చెప్పాడు? మొదటిదేమో దేవుని ఆజ్ఞలు గైకొనమన్నాడు, రెండవది యేసు పైన విశ్వాసం ఉంచమన్నాడు. ఇవి రెండు చెప్పాలి. దేవుని సేవకులైన వారు ఏం బోధించాలంటే మొదటిది దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞల పైన మరి వాటిని గైకొనమని చెప్పాలి. రెండవది యేసు ప్రభు పైన విశ్వాసం ఉంచమని చెప్పాలి. అయితే ఈ రెండు చేసిన వాళ్ళపైన సాతాను ఏం చేస్తున్నాడు? ఆగ్రహం కలిగి ఉన్నాడు. గమనించాలి. మీరు ఆలోచన చేస్తే దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఏ విషయంలో కూడా రాజీ పడే దేవుడు కాదు. ప్రేమమయుడు, కృపామయుడు. ఎంతంటే ప్రాణం పెట్టేంత ప్రేమ అయింది. అయితే ఆయన మాట వినకపోతే మాత్రము మహాభయంకరమైన వాడని చెప్పని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. గతంలో ఇజ్రాయేలుకి చెప్పాడు ఈ విషయంలో. ఇజ్రాయేల్ అనేక మంది హెచ్చరించాడు. చదువుకుందాం బైబిల్లో మనము. లేవీకాండం 26వ అధ్యాయము. లేవీకాండము 26వ అధ్యాయము 26వ అధ్యాయము మొదటి నుంచి 14వ వచనం నుంచి లేవీకాండము
26వ అధ్యాయము 14 నుంచి చదువుదాం. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన యెడల, నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకుని యెడల, నేను మీకు చేయందేమనగా మీ కన్నులను క్షీణింపచేయునట్టు, ప్రాణమును ఆయాసపరుచినట్టు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించేదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీకు పగవాడనవుదును, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మును ఏలెదరు. మిమ్మును ఎవరినూ తరమకపోయినను మీరు పారిపోయేదరు. ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాట వినని యెడల, నేను మీ పాపమును బట్టి మరి 7 మిమ్మును దండించెదను. చూసారా, దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలుకి ఆ రోజు చెప్పాడు, మీరు నా మాట వినాలి, నా ఆజ్ఞ గైకొనాలి, నా కట్టడలు గైకొనాలి. అవి గైకొనకపోతే నేను మీకు విరోధనైపోతాను. మిమ్మల్ని ప్రేమించేవాడినైన నేను, మీకోసం ప్రాణం పెట్టేవాడినైన నేను, నా మాట కానీ వినకపోతే, నా ఆజ్ఞలు గైకొనకపోతే నేను విరోధనైపోతానని చెప్పని దేవుడు ఇశ్రాయేలుతో చెప్పాడు. దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు అండి. నిన్న ఒక రీతిగా ఉండే ఆయన, మనం మారుతాం. ఆయన మార్పు లేనివాడు, మానవుడు మార్పు చెందేవాడు. ఆయన మార్పు లేనివాడు. ఆయన నిన్న ఒక విధంగా ఉన్నాడు, నేడు రేపు బైబిల్లో ఉందన్నమాట ఏకరీతిగా ఉండే దేవుడు. కనుక దేవుడు ఏమని చెప్పారు ఇశ్రాయేలు ప్రజలకి, మీరు నా మాట వినకుండా, నా ఆజ్ఞలు గైకొనకుండా మీ ఇష్టానుసారంగా త్రోసివేశారంటే నేను మీకు విరోధనైపోతానని చెప్పని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అయితే చివరిలో ఆయన అంటాడు 18వ వచనంలో, ఇవన్నీ సంభవించంటే మీకు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, రోగాలు ఇవన్నీ మీకు వస్తున్నప్పటికి కూడా మీరు ఇంకా కూడా నా మాట వినని యెడల. చూసారా, ఇంత జరిగినా చివరి దిన అంటే ఆ రోజు వాళ్ళు చెప్పాడు, మీకు ఎన్ని జరిగినప్పుడు కూడా మీరు వినకపోతే దాన్ని బట్టి మీ పాపములను బట్టి మరి 7 మిమ్మల్ని దండించిన దేవుడు దండిస్తాడు. గమనించండి, ప్రేమించే దేవుడు మాట వింటే ప్రేమిస్తాడు, మాట వినకపోతే దండిస్తాడు. బైబిల్ ఉన్న మాట ఇది. దేవుడు ప్రేమమయుడు, అదే సమయంలో ఆయన మహాభయంకరుడని రాయబడింది. దేవుడు ప్రేమమయుడు, అదే సమయంలో ఆయన అగ్ని వంటి వాడని రాయబడింది. దేవుడు ప్రేమమయుడు, అదే సమయంలో ఆయన బండను పగలగొట్టే సుత్తి వంటి వాడని రాయబడింది బైబిల్లో. కనుక ఇక్కడ ఎవరైతే ఆయన మాట వినరో వారికి శిక్ష ఉంటుందని చెప్పి అన్నాడు. అయితే దేవుడు మహాకృపగలవాడండి. ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు, మనం కూడా తిరుగుబాటు చేస్తున్నాము. అయినా మీరు అనుకోవచ్చు, ఈ రోజున మనం అనుకోవచ్చేమని, ఒకవేళ అవన్నీ మనం పాటించకపోతే మాకేమైంది, ఏందన్నా పాస్టర్ గారు మీరు చెప్పేదేంటి, మాకేమైంది, అవన్నీ పాటించకపోతే ఏమైంది, ఇప్పుడు మాకు క్షేమంగా ఉన్నాం కదా అంటే, ఆ క్షేమంగా ఉంటాను కదా కారణం తెలుసా, ఆయన కృప. ఆయన కృప. నినివే పట్టణస్థులు ఎలాంటి వారు? బహు భయంకరులు, దుర్మార్గులు, దేవుని దృష్టికి బహు ఘోరమైన స్థితి కలిగి ఉన్నారని చెప్పని రాయబడింది నినివే పట్టణస్థుల గురించి. యోనా పత్రిక 4వ అధ్యాయం చదివితే మనకు అర్థమైంది. నినివే పట్టణస్థుల యొక్క స్థితి బహు ఘోరమైందని దేవునికి చేరింది. అయితే దేవుడు అన్నాడు నినివే పట్టణాన్ని నాశనం చేయమని చెప్పాడు. చేస్తానన్నాడు. యోనాకు చెప్పాడు, యోనా నువ్వు వెళ్ళి ప్రకటన చేయి, 40 రోజుల్లో నినివే పట్టణము సర్వనాశనం కాబోతుంది చెప్పు వాళ్ళకి అన్నాడు. యోనా సరే ప్రభువా అని వెళ్తానన్నాడు. మళ్ళా అబద్ధమాడాడు. ఆయన నినివేకి వెళ్ళకుండా తర్షీషుకి వెళ్ళడానికి ప్రయాణం అయ్యాడు. మళ్ళా దేవుడు లాక్కొచ్చాడు. అదంతా మనకు తెలుసు కథ. చివరికి ఎప్పుడైతే నినివే ప్రజలకు సువార్త ప్రకటించబడిందో, మీరు పాపం చేస్తున్నారు, దేవునికి విరోధంగా ఉన్నారని చెప్పబడిందో, చెప్పగానే దేవుడు వాళ్ళ మనసు మార్చుకున్నాడండి. దేవుని మనసు మార్చుకున్నాడు. వారిని చంపుతానన్న దేవుడు వారిని కాపాడాడు, రక్షించాడు. కారణం ఏంటంటే కృప. యోనా అన్నాడు,
చాలా బాధపడ్డాడు యోనా. దేవుని పైన సనుక్కున్నాడు, ప్రభువా నేను ఇందుకే పోనని చెప్పింది, నేను పోనని చెప్పింది కారణం ఏంటంటే నువ్వు కృపగలవాడివి, నువ్వు దయగలవాడివి, వారిని ఏం చేయవని నాకు తెలుసు అంటే, యోనా నా జనమంతా నా ప్రజలు నా ముందు నశించిపోతా ఉంటే నాకెంత బాధ, వాళ్ళు మారు మనసు పొందడమే నాకు కావాల్సిందని చెప్పి అన్నాడు యోనాతో. సో దేవుని యొక్క ఉగ్రత నాశనానికి అర్హులైన నీనివే వారిని కాపాడటానికి గల కారణం ఏంటంటే కృప. అయితే మీరు గమనించాలి, ఇది చాలా ప్రాముఖ్యం. చివరి రోజుల్లో ఆ కృప ఉండదు. గుర్తుపెట్టుకోవాలి, ఇంతవరకు కృపలో ఉన్నాం మనం. కృపకాలం ముగిపోతా ఉంది. కృపకాలం ముగిసిన తర్వాత ఇక దేవుని కృప అంటే అర్థమని చెప్పండి. ఎవరికైతే అర్హత లేదో, అర్హత లేని వారికి అర్హతనివ్వడానికి కృప అంటారు. అర్హత లేని వారికి, మనకు అర్హత లేదు ఆయన రక్షణలో పాల్గొనడానికి, అయినా ఆయన కృపతో బ్రతుకుతున్నాం. అయితే చివరి రోజుల్లో కృప ఉండదని వాక్యం చదివిస్తుంది. చదువుకుందాం మనము. ప్రకటన 14వ అధ్యాయము, ప్రకటన 14 9 నుంచి 11 దాకా. ప్రకటన 14 9 నుంచి 11 దాకా. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనా నమస్కారం చేసి తమ నొసట యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. చూసారా 11వ వచనం కూడా, వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును, ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయవారును దాని పేరు గల ముద్ర వేయించుకుని వాడు ఎవడైనా వేయించుకుని ఎడలా వాడును రాత్రింబగళ్ళు నెమ్మదిలేని వారై ఉందరు. చూసారా, ఇక్కడ చెప్తున్నాడు, ముందుగా దేవుడు హెచ్చరిక ఇచ్చాడు, నా ఆజ్ఞను గైకోని అన్నాడు, నా విశ్వాసంలో ఉండమని చెప్పన్నాడు. ఎప్పుడైతే ఆయన యొక్క ఆజ్ఞను గైకొనకుండా యేసుని గురించిన విశ్వాసాన్ని కలిగి ఉండమో, ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన ప్రతీకారం చెప్తున్నాడు. ఇక్కడ ఏమని, వేరొక దూత అనగా 3వ దూత వీరు వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పాను, ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనా నమస్కారం చేసి తమ నొసటి యందేమి చేతి అందేమి ఆ ముద్ర వేయించుకుని ఎడలా ఏమీ కలపడకుండా దేవుని పాత్రలోని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. సరే, ఇప్పుడు ఎవరైనా క్రూర మృగానికి నమస్కారం చేస్తే, మీరు బాగా గమనించాలి, నేను వివరించి చెప్తాను. ఎవరైనా క్రూర మృగానికి నమస్కారం చేస్తే వాళ్ళు దేవుని ఉగ్రత పాత్రలోని ఆ మద్యాన్ని త్రాగుతారు. అంటే దేవుని కోపాన్ని వాళ్ళు తాగుతారు. దేవుని కోపం వారి పైన ఉంటుంది. ఎవరిపైన? క్రూర మృగానికి నమస్కారం చేసిన వారిపైన అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ముందు మనము క్రూర మృగానికి నమస్కారం చేయకుండా ఉండాలి. దేవుడు నమస్కారం అంటే అర్థం ఏంటి? పూజించటం. నమస్కరించడం అంటే పూజించటం. ఇప్పుడు క్రూర మృగానికి నమస్కారం అంటే క్రూర మృగాన్ని పూజించకుండా దేవుడిని పూజించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ అదే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం చదువుదాం ఒకసారి. మీరు దేవునికి భయపడి ఆయన మహింపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికి నమస్కారం చేయండి అంటే పూజించండి. చూసారా, మీరందరూ కూడా ఎవరైతే సముద్రాన్ని భూమిని జలధారలను కలుగు చేశారో అంటే సృష్టికర్త ఎవరో ఆయనకే నమస్కారం చేయమంటా ఉంటే భూజనులంతా క్రూరముగా నమస్కారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు 13వ అధ్యాయంలోకి వద్దాం. ఆయనేమో సృష్టికర్త నమస్కారం చేయమంటున్నాడు. 13వ అధ్యాయంలోకి వద్దాం. భూజనులంతా ఏం చేస్తున్నారో చూద్దాం. 3వ వచనం 13:3. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టు నేను, అయితే
చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండ్రి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసిరి. చూసారా, దేవుడేమో నాకు నమస్కారం చేయండి, ఎందుకు నేను సృష్టికర్త అంటా ఉంటే భూజనులంతా ఘట సర్పానికి నమస్కారం చేశారు, క్రూర మృగానికి నమస్కారం చేస్తున్నారని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఎవరైనా అంటే 14:9 అనగా మూడవ దూత వీరు వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగ చెప్పాను, ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనా నమస్కారం చేసి తమ నస్యందేమి తన చేతి మీదేమి ఆ ముద్ర వేయించుకుని ఎడలా. చూసారా, క్రూర మృగానికి నమస్కారం చేయటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు సృష్టికర్త, ఆయన సమస్య సృష్టించి నీకు ఇచ్చాడు కనుక సృష్టికర్తను ఆరాధన చేయాలి. నమస్కారం అంటే ఆరాధన. అయితే ఈ రోజున ఎవరైతే క్రూర మృగానికి నమస్కారం అంటే క్రూర మృగాన్ని ఎవరైతే నమస్కరిస్తారో ఆరాధన చేస్తారో వారికి చివరి తెగులు రాబోతున్నాయని వాక్యం సెలవిస్తూ ఉంది. సరే, ఇప్పుడు మనకి ప్రశ్న ఏంటంటే, ఎవరు ఈ క్రూర మృగము? దేవుడేమంటున్నాడు, మీరు నాకు నమస్కారం చేయకుండా క్రూర మృగానికి నమస్కారం చేస్తాను అంటున్నాడు. అసలు ఈ క్రూర మృగం ఎవరు? ఇది మీరు ఎప్పుడు వినుండకపోవచ్చు. చాలా లోతైన మాటలు ఇవి. అర్థం చేసుకుంటే బైబిల్ అంతా కూడా చాలా క్షుణ్ణంగా మరి దేవుడు మన కోసం రాయించాడు. చివరి దినాల్లో వర్తమానాలు ఇవే. వీటిని ఎవరు పండించుకోవట్లేదు, వీటిని ఎవరు బోధించట్లేదు, వీటిని ఎవరు పాటించట్లా. బైబిల్లో మాటలే, నా మాటలుగానైతే మీరు నన్ను ప్రశ్నించవచ్చు, ఏంటయ్యా నువ్వు చెప్పేదని. బైబిల్లో మాట చూద్దాం. ఈ క్రూరమృగం ఎవరంటే, క్రూరమృగం ఏం చేస్తా అంటే కొన్ని చేష్టలు ఉన్నాయి క్రూరమృగానికి. ఎట్ట గుర్తించాలంటే వాళ్ళ చేష్టలను బట్టి గుర్తిస్తాం. ఇప్పుడు ఒక సభలో ఒక రాజకీయ నాయకుడు వస్తాను అనుకుందాం. ఒక రాజకీయవేత్త వస్తుంటే అక్కడ చాలామంది ప్రజలు కూడుంటారు కదా, ఆ ప్రజల్లో బాడీ గార్డ్స్ ఉంటారు. ఆయనకి ఆ రాజకీయ నాయకులు బాడీ గార్డ్స్ ఉంటారు. బాడీ గార్డ్స్ ఏం చేస్తారు చెప్పండి? మీరు టీవీలో వార్తలు చూస్తుంటారు. ఏం చేస్తున్నారు వాళ్ళు కేవలం గమనిస్తూ ఉంటారు. బ్యాక్ సైడ్ నిలబడి వాళ్ళు ఈయన చెప్పే ప్రసంగం వినరు, ముందున్న ప్రజల యొక్క స్పందన వినరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరేమన్నా ఎవరి చేతుల్లో ఏమన్నా ఆయుధాలు ఉన్నాయా, లేక ఎవరేమన్నా వారి ఫేసుల్లో ఏదన్నా అపకార తలపెట్టే విధంగా ఉన్నారా అని వాళ్ళని చూస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో బాడీ గార్డ్స్కి బ్లాక్ కళ్ళద్దాలు, బ్లాక్ స్పెట్స్ అంటే వాళ్ళు చూపు కాని రాకుండా అవి పెట్టుకున్నారు ఈనాడు బాడీ గార్డ్స్ వెనక. ఎందుకంటే వాళ్ళని ఎవరిని చూస్తే తెలియకూడదు కనుక వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరు వాళ్ళ చేష్టలు గమనిస్తారు. వాళ్ళ చేష్టలు అంటే వాళ్ళ చేష్టలను బట్టి పట్టుకుంటారు వాళ్ళని. నేను జనంలో ఉండి మీ అందరూ నేను ఉండి అక్కడ ఏదన్నా సైలెంట్గా ఫోన్ మాట్లాడటమో లేకపోతే ఇంకేమైనా వీడియో తీయటమో లేకపోతే ఇంకేదన్నా ఆయుధాలు పట్టుకొని ఉంటే వాళ్ళని గమనించి వాళ్ళ చేష్టలను బట్టి పట్టుకుంటారు. తీసుకెళ్ళి వాళ్ళని ఇంటరాగేట్ చేస్తారు. ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చూస్తున్నావు అంటారు. కనుక ఒక వ్యక్తిని వాళ్ళ చేష్టలను బట్టి అర్థమవుద్ది. ఇప్పుడు ఈ క్రూర మృగం అంటే ఎవరని బైబిల్లో క్లియర్గా ఉంది. మనం గుర్తించాలి క్రూరం అంటే ఎవరో. ఈ క్రూర మృగం అంటే ఎవరో బైబిల్లో ఉంది. చూద్దాం మనము. ఆ క్రూర మృగం ఏం చేస్తుందంటే 13వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన 13వ అధ్యాయము 5వ వచనం. 13వ అధ్యాయము 5వ వచనము. డంబపు మాటలను దేవదూషణను పలుకు ఒక నోరు దానికి కీయబడి. చూసారా, ఈ క్రూర మృగానికి ఏమి ఇవ్వబడిందంటే డంబపు మాటలు, దేవదూషణ చేసేటువంటి నోరు దానికి ఇవ్వబడిన క్రూర మృగానికి. ఇప్పుడు మనం గుర్తుపట్టాలంటే ఎవరు క్రూర మృగం అంటే దాని నోరుకి ఏమి ఇవ్వబడిందంటే దేవదూషణ చేసే మాటలు ఇవ్వబడ్డాయి. దేవదూషణ అంటే అర్థం ఏంటో ఈ మాట మీరు గమనించుకోండి. దేవదూషణ చేసేటువంటి ఆ మాటలు దానికి ఉంటాయి. అసలు దేవదూషణ అంటే అర్థం ఏంటో చూద్దాం బైబిల్లో. ఏంటి దేవదూషణం? లూకా సువార్త దేవదూషణ అంటే ఏంటో మనము చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము. లూకా సువార్త 5వ అధ్యాయము
18 నుంచి 21 వరకు చదువుకున్నాం. ఇదిగో, కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచం మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి. కానీ జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయాను గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వాని మధ్యను వాడిని దింపిరి. ఆయన వారి విశ్వాసమును చూచి, మనుష్యుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు చాలు. చూసారా, యేసు ప్రభువుని దేవదూషణ చేస్తున్నాడు అన్నారు శాస్త్రుల పరిసయ్యులు. ఎందుకు? నీ పాపాలు క్షమించాయి అన్నందుకు. నీ పాపాలు క్షమించబడ్డవన్నాడు యేసు ప్రభు వారు. ఎవరిని? పక్షవాయువు గలవాడిని పైనుంచి వాళ్ళు కింద దించితే ఆ విశ్వాసాన్ని చూసి ఆ పక్షవాయువు గలవాడిని వాడితో అన్నాడు, బాబు నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అన్నాడు. అనగానే ఈ శాస్త్రుల పరిసయ్యులు ప్రభు పైన నింద వేశారు. ఏమని వేశారు? పాపాలు క్షమించబడి అంటానికి నువ్వెవడు కిందకు రమ్మా, దేవదూషణ చేయించున్నాడు. దేవుడొక్కడే తప్ప మరి ఎవడును పాపములు క్షమింపగలడని ఆలోచించుకొని సాగిరి. చూసారా, దేవుడు ఒక్కడే పాపాలు క్షమించగలడు, ఇంకెవరు కూడా పాపాలు క్షమించడానికి వీలు లేదు, అర్హుడు కాదని వాళ్ళే చెప్పారు. ఎవరు? శాస్త్రులు పరిశీలి చెప్పారు. వాస్తవమేది, దేవుడు మాత్రమే క్షమించాలి. ఇప్పుడు యేసుప్రభు వారు నీ పాపాలు క్షమించబడి ఉన్నావా అన్నాడు. అంటే ఆయన దేవుడు కాదా? వాళ్ళు నమ్మలా ప్రభువుని. యేసు ప్రభు మనుష్య కుమారుడు ఈ లోకంలో జన్మిస్తే ఆనాటి యూదులు నమ్మలేదు కాబట్టి వాళ్ళు ఆయన దూషించారు. కానీ ఆయన నీ పాపాలు క్షమించబడి ఉన్నాడంటే ఆయన దేవుడు కాబట్టి అన్నాడు. ఆయన 100% మానవుడు, అదే సమయంలో 100% దేవుడు యేసు ప్రభు. కనుక ఆయన అన్నాడు. వాళ్ళు అంతా కరెక్టే, నువ్వు మరియమ్మ కొడుకు కదా, యేసేపు కొడుకు కదా, నువ్వు ఎలా అంటావు దేవుడు క్షమించాలి అంటే? దేవుడు కాక మానవుడు ఎవడైనా ఆ మాట అంటే, పాపాలు క్షమించబడ్డవంటే అది దేవదూషణ. మీరు గమనించండి, రోమన్ పోపులు 538 క్రీస్తు శకము 530 నుంచి 1798 వరకు వాళ్ళు 1260 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేశారు పోపులు. ఆ టైంలో మీరు చరిత్ర మీరు నేను చెప్పడం కాదు, మీరు వెళ్ళి సెల్ ఫోన్లో కొట్టడం వస్తుంది వాళ్ళ చరిత్రలో చూస్తే వాళ్ళు అన్నారు, పోపు పాపాలు క్షమించేవాడు, పోపు దగ్గరికి మోకాళ్ళ మీద రావాలి, వస్తే పోపు నీ పాపాలు క్షమించబడ్డవని చెప్పేవాడు. అదేమంటే నేను యేసుప్రభు వారికి నేను ఆయనతో సమానం నేను చెప్పుకునేవాడు. పాపాలు క్షమించబడని చెప్పి ఇంకో మాట చెప్పిన, పాప పరిహారార్థ పత్రాలు అమ్మేవాళ్ళు ఆ దినాల్లో. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి, నేను చెప్పేది కథ కాదు, చరిత్రలో మీరు ఆలోచన చేస్తే. ఏదో ఈనాడు సేవ ఎలా అయిపోయిందంటే, రావటము, 2 మాటలు అల్లి చెప్పడం, 2 మాటలు స్తోత్రం చెప్పడం, ఒక పాట పాడటము, ఏదో జనాల్ని దీవించి వెళ్ళిపోతున్నారు, ఇది సేవ అయిపోయింది. అదే అనుకుంటున్నారు. సాతాను ఎంత మోసగిస్తారో మీకు అర్థం కావట్లేదు. వాక్యం అంతా ఎందుకు ఇవ్వబడిందండి? ఈ బైబిల్లో మాటలు కాదా నేను మాట్లాడేవి? మీరు చదివేది బైబిల్లో మాటలు కాదా? ఇవి ఎందుకు ఇవ్వబడ్డాయి? మరి ఎప్పుడైనా ఆలోచన చేశారా? వీటిని చెప్పేవాళ్ళు లేదు అసలు, మీరు ఆలోచన చేయడానికి ఎవరు చెప్పరు. ఎందుకంటే అపవాది అలా మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేశాడు. కాబట్టి చివరి రోజులు చాలా ప్రాముఖ్యమది, అందుకే నేను బోధిస్తున్నాను. గమనించండి, ఇక్కడ ఆనాడు రోమన్ పోపులు పాప పరిహారార్థ పత్రాలు అమ్మేవాళ్ళు. నువ్వు మనిషిని చంపొచ్చావా, ఇదిగో 1000 రూపాయల పత్రం కొని అది కొన్నావంటే నీ పాపాలు క్షమించబడిపోతాయని చెప్పేవాళ్ళు. ఇది మీరు చరిత్రలోకి వెళ్ళి చూడండి, ఇది నా కట్టుకథేం కాదు, చరిత్రలో ఉన్న విషయాలు ఇవన్నీ కూడా. ఆ విధంగా పాపాలు చేసిన వారిని క్షమించాను పో అనేవాడు పోపు. ఎవరు క్షమిస్తారండి పాపాన్ని? దేవుడు క్షమించాలి. మానవుడు ఎవడని క్షమించానంటే దేవదూషణ. కనుక ఆనాడు పోపులు దేవదూషణ చేశారు. ఇంకో మాట చూద్దాం. దేవదూషణ దేన్ని అంటారంటే, పాపాలు క్షమించాను అని చెప్పే వ్యక్తి దేవుడై ఉండాలి. దేవుడు గాక ఏ మనిషి అన్నా ఆ మనిషి దేవదూషణ చేస్తున్నాడు అంటే, ఆనాడు రోమన్ పోపులు ఆనాడు దేవదూషణ చేశారని చెప్పి వాక్యము చరిత్ర చెప్తా ఉంది. రెండో మాట, దేవునితో సామాన్యంగా ఎవరు చెప్పుకోకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. అది దేవదూషణ వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము
యోహాను సువార్త 10వ అధ్యాయము 30 నుంచి 33 వచనాలు. యోహాను సువార్త 10, 30 నుంచి 33 వచనాలు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేతపట్టుకొనగా యేసు, తండ్రి వద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీరు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్ళతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండి దేవుడని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుచున్నావు. మరి చూసారా, దేవదూషణ అంటే అర్థం ఏంటి? మనిషి ఉండి దేవుడని చెప్పుకోవటాన్ని దేవదూషణ అంటారు. ఒక మనిషి నేను దేవుడిని చెప్పుకుంటే అది దేవదూషణ. ఈనాడు క్రైస్తవ్యంలో మీరు గమనిస్తే రోమన్ పోపులు నేను దేవుని ప్రతినిధిని చెప్పుకున్నాడు. ఈనాడు కూడా రోమన్ పోపు నేను దేవుని ప్రతినిధిని అంటే క్రీస్తు స్థానంలో నేనున్నాను అంటున్నాడు. ఈనాడు కూడా ప్రజెంట్ కూడా మీకు తెలుసో తెలీదో, ప్రపంచంలో క్రైస్తవ అధినేత ఎవరు? రోమన్ పోప్ అండి. ఈరోజు ఒక సంఘం కట్టుకొని నా సంఘం అనుకుంటున్నాం, కానీ ప్రపంచంలో క్రైస్తవ అధినేత ఎవరంటే పోపు. ఆలోచించండి, కనుక్కొని కావాలంటే మీరు. ఈనాడు రోమన్ పోపు యొక్క అధికారంలో క్రైస్తత్వం ఉంది. ఈరోజు కూడా రోమన్ పోపుల యొక్క అధికారం అదే. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఎవరైనా సరే దేవుని ప్రతినిధిని చెప్పుకుంటే వాళ్ళు దేవదూషణ. అందుకే 33 వచనం, అందుకు యూదులు, నీవు మనుషుడివై ఉండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేయుచున్నావు. చూసారా, ఒక మనిషి దేవుని స్థానాన్ని తీసుకుంటే అది దేవదూషణ. నేను ముందు రోజుల్లో మీకు క్లియర్గా అన్ని విషయాలు నేను చరిత్రలో మీకు చూపించి ప్రతిదీ కూడా రుజువులతో సహా మీకు చూపిస్తాను. మీరు జాగ్రత్తగా వినాలి, గమనించండి. దేవదూషణ చేస్తే అది దేవునికి విరోధము. ఈనాడు దేవదూషణ చేస్తున్న ఎవరంటే రోమన్ పోపుల యొక్క పరిపాలనలో అలా జరిగింది. ఒకటేమో ఆయన పాపాలు క్షమించే అధికారం కలిగి ఉన్నాడని చెప్పని రోమన్ పోపులు చెప్పుకున్నారు. రెండవది, నేను దేవుని యొక్క ప్రతినిధిని అంటే యేసుప్రభువు వారి యొక్క స్థానంలో నేనున్నానని చెప్పుకున్నాడు. అవి దేవదూషణ అని వాక్యం సెలవిస్తూ ఉంది. గమనించండి, ఈ రోజున మనము దేవదూషణకరమైనటువంటి ఆజ్ఞల్లో మనము జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా అది చాలా ప్రమాదంలో ఉన్నామని మనకు అర్థం చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, మీరు దేవుని ఆజ్ఞను గైకొనుచు యేసును గురించిన విశ్వాసము కలిగి ఉండాలి అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ దేవుని ఆజ్ఞను గైకొనక ఉంటే, రాబోయే దాన్ని చెప్తాను నేను, దేవుని ఆజ్ఞలు ఏంటి, ఎందుకు గైకొనట్లేదు, గైకొనపడం గల కారణం ఏంటి, ఎవరు దీనికి కారణము, ఎందుకు మనం గైకొనట్లేదు, ఈనాడు ఎందుకు దాన్ని మనం వ్యతిరేకిస్తున్నామంటే అవన్నీ కూడా పరిశుద్ధ లేఖనాల్లో మీకు నేను తేటతెల్లగా తెలియజేస్తాను. కనుక ఈరోజు మనము క్షుణ్ణంగా దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటాము, యేసును గురించిన విశ్వాసము కలిగి ఉంటాము. అది పరిశుద్ధులకి సాదృశ్యంగా ఉందని లేఖనాలు చెప్తున్నాయి. ఎవరైతే మీరు గమనించండి, ఎవరు పరిశుద్ధులంటే దేవుని ఆజ్ఞలు గైకొని యేసును గురించిన విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు పరిశుద్ధులు. ఇప్పుడు అవి రెండు లేని వాళ్ళు ఎవరు? పరిశుద్ధులకు వ్యతిరేక పదం ఏంటి? అపరిశుద్ధులు లేకపోతే పాపులు బైబిల్ భాషలో. చూసారా, ఎవరు పరిశుద్ధులు అంటే ప్రార్థన చేసిన వాళ్ళు పరిశుద్ధులు అని బైబిల్లో లేదు, వాక్యం బోధించిన వాళ్ళు పరిశుద్ధులు అని బైబిల్లో లేదు, లేక ఇంకేదన్నా పాటలు పాడిన వాళ్ళు పరిశుద్ధులు అని బైబిల్లో లేదు, ఇంకేమన్నా గొప్ప కార్యాలు స్వస్థత చేసిన వాళ్ళు పరిశుద్ధులు అని బైబిల్లో లేదు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఎవరైతే పరిశుద్ధులు, దేవుని ఆజ్ఞను గైకొనుచు యేసును గూర్చిన విశ్వాసము ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే పరిశుద్ధులు. ఈరోజు మనము పరిశుద్ధుల్లో ఉన్నామా, గుంపులో ఉన్నామా, లేక పాపుల గుంపులో ఉన్నామా మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళేం పరిశుద్ధులు, పాపులు ఎవరు? ఆజ్ఞాతిక్రమము పాపం. ఆజ్ఞ గైకొన్న వాడేమో పరిశుద్ధుడు, ఆజ్ఞ అతిక్రమించేడేమో పాపి. క్లియర్గా బైబిల్లో ఉంది. కనుక ఈ రోజున మనం మున్ముందు ఇంకా క్షుణ్ణంగా ఎన్నో విషయాలు నేర్చుకోబోతున్నాం. కనుక ఈనాడు రోమన్ పోపులు తెచ్చినటువంటి ఆ దేవదూషణకరమైనటువంటి స్థితిలో వాళ్ళు చేసినటువంటి ఆజ్ఞలకు
దేవుని ఆజ్ఞను ధిక్కరించి అలా జీవిస్తున్న మనము ఎన్నడైనా రక్షణ పొందలేమని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు రక్షణ పొందుతామంటే దేవుని గురించిన ఆజ్ఞలు గైకొనాలి, యేసుని గురించిన విశ్వాసము గైకొనాలి. అప్పుడు మనము రక్షణ పొందుతాము. ఇంకా వచ్చే వారము ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియజేస్తాను. అటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదము దేవుడు మనందరికీ సదా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా రాజా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వలోకమునకు ఆది సంభూతుడైన మా దేవా, మీ పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాము. నైనా ఈరోజు ప్రభా మీ పరిశుద్ధ వాక్యాన్ని మేము ధ్యానం చేశాం తండ్రి. మీ పరిశుద్ధ లేఖన భాగంలో ప్రభా దేవుని గూర్చిన ఆజ్ఞను గైకొనుచు, యేసుని గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు అయ్యా ఇందులో కనబడిన 14వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం ప్రభా. అవును తండ్రి, అయ్యా మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞలు గైకొనాలి, యేసు పైన విశ్వాసం ఉంచాలి. ఇవి పరిశుద్ధులకు ఇవి కలిగి ఉంటారని వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయితే ఎవరైతే ఆజ్ఞలు గైకొనక యేసుని గురించిన విశ్వాసాన్ని కలిగి ఉండక ఉంటారో అట్టి వారు పరిశుద్ధులు కాదని మీ లేఖనం చెప్పబడుతుంది. ఈనాడు తండ్రి, మీకు నమస్కరించేవారుగా లేక మీకు లోబడేవారుగా, మిమ్మల్ని పూజించేవారుగా ఉన్నారా, లేక ఆ ఘట సర్పానికి లేకపోతే క్రూర మృగానికి నమస్కరించే వారంగా ఉన్నామని పరిశీలన చేసుకోవడానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు. చివరి దినాల్లో ప్రభా అయ్యా, ఈ రాకడ దినాల్లో మేమందరం కూడా పరిపూర్ణమైనటువంటి సత్యాన్ని గ్రహించి వాక్యం ఏమైతే బోధిస్తుందో వాక్యానికి లోబడే వారంగా జీవించలాగన మీ కృప మాకు దయచేయమని, వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి ఏదై మేలైన సందేశం మాకు ఇవ్వబడిందో దాన్ని మేము గైకొని పరలోకానికి వారసులంగా జీవించే భాగ్యం దయచేయమని, కూడి వచ్చిన బిడ్డలందరూ దీవించమని మీకే ఘనత మహిమ ప్రభావములు అర్పించుకొనుచు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.